ముందుగా మన వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో దిక్కుల గురించి తెలుసుకుందాం. దిక్కుల గురించి తెలుసుకునే ముందు పంచభూతాల గురించి తెలుసుకుంటే దిక్కుల గురించి, వాస్తు గురించి పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే ఫస్ట్ దిక్కుల గురించి తెలుసుకునే ముందు పంచభూతాల గురించి తెలుసుకుందాం. పంచభూతాలు అంటే ఫస్ట్ పంచభూతాల్లో గాలి మొదటిది, రెండవది నీరు, తర్వాత నిప్పు, భూమి, ఆకాశం. వీటి సమన్వయమే వాస్తు. ఈ పంచభూతాల సమన్వయంతో వాస్తు ఏర్పడింది. ఇప్పుడు స్థలం గురించి తెలుసుకుందాం. ఈ స్థలానికి పంచభూతాలు ఏ దిశలు ఉండాలి దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ స్థలానికి ఇటువైపున తూర్పుకు అధిపతి ఇంద్రుడు అధిపతి. ఇక్కడ ఈశాన్యకు అధిపతి ఎవరు? ఈశ్వరుడు. ఆగ్నేయంకు అధిపతి ఎవరు? అగ్నిదేవుడు. దక్షిణంకు అధిపతి యముడు. నైరుతికి అధిపతి నైరుతి దేవత. పడమరకు అధిపతి వర్ణదేవుడు. వాయువ్యానికి అధిపతి వాయుదేవుడు అంటే వాయువు. ఉత్తరానికి అధిపతి కుబేర స్థానం ఉత్తరం. ఈ తూర్పుకు అధిపతి ఇంద్రుడు. ఈరోజు కార్యక్రమంలో ఈ దిక్కుల గురించి తెలుసుకున్నాము. రేపు కొత్త కార్యక్రమంతో ముందుకెళ్దాం. నా పేరు రమేష్, తాడిశెట్టి రమేష్. మన వాస్తు ఛానల్లో ఈరోజు కొత్త రావడం జరిగింది. మన వాస్తు కార్యక్రమం చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.